కృష్ణవేణి నా మాటను మాటని వెళ్ళిపోతావుటే ఏంటి దత్తుడు నీ పెళ్ళం మళ్ళీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇగో ఈ ఎదవ వల్లే. నేనేం చేశానండి బాబు? మా ఆయన మంచోడేనా అడిగితే ఏం చెప్పారు నువ్వు? నేనేం చెప్పానండి, అయ్యగారు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినా లేదా అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన డబ్బులు ఇచ్చేస్తారని చెప్పానండి. ఇందులో మంచి ఎక్కడ ఉందా? నువ్వు చెడు తప్ప మంచి ఎప్పుడు చేసావు? ఏడోకు ఆ పెచ్చమాలోకం మరిచిపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వచ్చారు. అదే కదా బాధ. పుట్టిల్లు ఊళ్ళో ఉండడంతో పొద్దున్న నెల సాయంకాలం వచ్చేస్తుంది. ఓ నెల రోజులు రాపోయినా బాగుండు. చెప్పిన గోడకి ఎవరి తాలూకా బాబు? తాలూకా ఏంటండి? అదే ఎవరింటికి వచ్చావని. సుబ్బయ్య చౌదరి గారి ఇంటికి. మా బామ్మర్దే. ఆడికి ఏమవుతాడు నువ్వు? ప్రస్తుతానికి ఏమీ కాను. ఆయన ఇల్లు ఎక్కడో చెప్తారా? అయ్యయ్యో ఒక్క 2 నిమిషాల ముందు వస్తే మా అమ్మగారు తెలియదు కదా. పర్లేదు, ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను వెళ్తాను. బోళ్ళ బుల్లబ్బాయి గారి ఇంటి పక్కన. బోళ బుల్లబ్బాయి గారి ఇల్లు ఎక్కడ? గోళ్ళ చిట్టాబ్బాయి గారి ఇంటి పక్కన. ఆ రెండిల్లు ఎక్కడ? పక్క పక్కనే. అక్కడికి ఎలా వెళ్ళాలండి? నడిచి. అబ్బా, అసలు ఎటు వెళ్ళాలని అడుగుతున్నానండి. అదా తిన్నగా ఇల్లు వెళ్ళావు కదా, అక్కడ కుడిపక్క సందు వస్తుంది. వచ్చింది కదా, ఆ సందు 100 అడుగులు వేసావు కదా, అక్కడ చిరంజీవి గారి పోస్ట్ లాంటి ఇల్లు వస్తుంది. అక్కడ అక్క అది తడికి చచ్చేది ఇల్లు అండి. మా దత్తు డీటెయిల్స్ చెప్పుకో. కుర్రోడు అసలు షార్ప్ గా తక్కువ ఎక్కువ చేసుకుని పసి కడితే పోటీకి వచ్చేస్తాడు. మన సచ్చోదు అసలు స్పీడ్ మనిషి. అక్కడి నుంచి 10 అడుగులు ఎత్తే గోడ వస్తుంది. వచ్చింది కదా, అక్కడ ఒంటేలు పోసుకున్నావు కదా, కుడెంపుకి తిరిగి 4 అడుగులు ఎత్తే సోడా కొట్టు కిట్టిగడి కిల్లి కొట్టు ఉంటది. ఉంది కదా, అక్కడ నిమ్మ సోడా తాగు. ఆయన అకౌంట్ నువ్వు తాగేద్దావునా? నీ ఇలాగ నేను వ్యవరసేతవుని కాదు, తల తోక లేకుండా ఇలాగ అడ్రస్ చెప్పేది. నువ్వు రా అబ్బాయి, నేను చూపిస్తాను. మన పేరు బిందెల బాబురావు. ఈ ఊళ్ళో 300 మందికి గోదావరి మంచినీళ్ళ సప్లై మనమే. ఉత్తినే ఏం కాదు, బిందెకి పావల వసూలు చేస్తాం. అదేంటి ఆ లేడీస్ మనల్ని చూసి పారిపోతున్నారు? మరి పారిపోక అంటే అమలాపురం, అంటే ఆహాపురం అంటూ పాట పాడేసుకుంటూ వచ్చి సంకెక్కుతారా? ఇల్లేసి కదా, పరాయి మగ్గండి సుత్తే పైట్లు సర్దేసుకుంటూ అలాగే లోపలికి తుర్రమంటారు. లోపలికెళ్లి తలుపు సందుల్లోంచి కళ్ళు పత్తికాయల్లా చేసుకుని మనల్ని చూసేస్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే వాళ్ళు మనల్ని చూడొచ్చు, మనం మాత్రం వాళ్ళని చూడకూడదు. ఐసి ఏమైంది అక్కడ అలా కర్రలతో కొడుతున్నారు? కర్రలు కాదు, రోకళ్ళు కారం కొడుతున్నారు. ఆవకాయ సీజన్ కదా. దానికంత స్ట్రెయిన్ దేనికి? మిక్సీలోనో గ్రైండర్లోనో వేస్తే చిల్లీ పౌడర్ అవుతుంది కదా. దానికి కరెంట్ ఉండాలి కదా. ఇక్కడ పోల్స్ వైర్స్ కనిపిస్తున్నాయి కదా. వాటిల్లో కరెంట్ ఉండదు. ఆ తంబాలు దోళ్ళని కట్టుకోవడానికి, ఆ తీగలు బట్టలు ఆరేసుకోవడానికి, పెట్టలు రెట్టలేసుకోవడానికి పనికొస్తాయి అంతే. ఇదే సుబ్బయ్య సోదరి ఇల్లు. థ్యాంక్స్ అండి. నాకు థ్యాంక్స్ ఎందుకు? నేనేనా నీళ్లు పోసే పోస్ట్ నీకు ఇచ్చేయట్లేదు. ఇది ఉంచండి. దేనికి? కష్టపడి తీసుకొచ్చారుగా టిప్పు. పప్పేం కాదు, నువ్వు ఇలా టిప్పులు అప్పులు ఇస్తావని నేను తీసుకురాలేదు. పొరుగు రోడ్డు కదా అని ఏదో హెల్పింగ్ చేసావు. వస్తా, ఆ మేడ బోడమ్మకి నీళ్లు. సో నైస్. పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా 1 నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? చారియో. ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది ఏంట్రా? దీనాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో என்னோடு చినిగియో என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு, இவ்வளவு நோட்டு, இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே, இந்த చినుగున నోటోட జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం, ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా? అవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. క్యా హో గయా కుట్టి? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి, ఎందుకు మళ్ళా?
నాకే గాని డాక్ లేదు ముస్టు 5,000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా నేను చేస్తాను ఆ, పద, 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 పద. తిప్పు నడు ఇరిగిపోద్ది నోట్ వచ్చే వరకు బయట తరికండి కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ പണേ அந்த மலையாளிக்கு കള தெரியணும் கதாகளி வரணும் அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம் ஒரு பிரியாணி வேணும் ஒரு முட்டை குழம்பு வேணும் ஒரு மீன் குழம்பு வேணும் ஒரு கோழி வேணும்